హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో శనగలతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగల్ని తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోండి. శనగలు తొందరగా నానాలంటే వేడి నీళ్ళతో నానబెడితే గంటలో నానుతాయి. ఇంకా వడకి కావాల్సినవి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ధనియాలు, ఇంకా జీలకర్ర. ఇప్పుడు మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా నానబెట్టిన శనగల్ని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డల్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇంకా కరివేపాకును కూడా వేసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని టేస్ట్ చేసి సాల్ట్ ఇంకా కారం ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకొని పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఈ వడలు మరీ లావుగా వేసుకుంటే మధ్యలో పిండి ఉడకదు. అందుకే ఇలా నార్మల్ సైజులో వేసుకోవాలి. వడలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వడలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వడలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడల్ని తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో శనగలతో వడలు ఒకసారి చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మరి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.